అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాల్లో అసుర్ బనిపాల్ గ్రంథాలయం ముఖ్యమైనది. క్రీస్తు పూర్వం 668 నుంచి 620 మధ్య కాలంలో అస్సిరియన్ సామ్రాజ్యాన్ని ఏలిన అసుర్ బనిపాల్ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. అసుర్ బనిపాల్ కాలంలో అతని సామ్రాజ్యం గొప్ప వైభవంతో విలసిల్లింది. విజ్ఞాన సముపార్జన సంరక్షణ కోసం తన సామ్రాజ్యంలోని నినేవ్ అనే ప్రాంతంలో గ్రంథాలయం నిర్మించారు. చిత్రలిపిలో రాయబడే మట్టి పలకల రూపంలో గ్రంథాలు ఉండేవి. మతం, రాజ్య పరిపాలన, విజ్ఞానం, కవిత్వం, వైద్యం, పౌరాణిక గాథలు వంటివి ఆయా గ్రంథాల్లో రచించారు. అటువంటి వేలాది మట్టి పలకల గ్రంథాలను ఈ గ్రంథాలయంలో భద్రపరిచారు. ఈ గ్రంథంలో 4000 ఏళ్ల పూర్వమైన గిల్ గామేష్ అనే సుమేరియన్ ఇతిహాస ప్రతి కూడా ఉంది. అసుర్ బనిపాల్ రాజా అనంతరం కొన్ని శతాబ్దాల తరబడి నిలిచిన ఈ గ్రంథాలయం కాలక్రమంలో 1000 ఏళ్ల తర్వాత శిథిలమైపోయింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న జాతీయ గ్రంథాలయం కోల్కతాలో ఉంది.